Public transport is the only viable option. Any other option is a dangerously unviable and unhealthy and economically destructive option. అది కూడా ప్రజలు తప్పు అని చెప్పినట్టయితే ప్రభుత్వం ఎందుకు ఉంది? అక్కడ గ్రీన్ వాక్ సైన్ వచ్చింది, రోడ్ క్రాస్ చేసాం. నెక్స్ట్ 15 రోజులు ఒక్కడం కూడా మేము ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలి. మొట్టమొదటి ఎందుకు వైలేట్ చేసాం? అక్కడ ఎవరి దగ్గర పెట్టి ప్రవర్తించాం? ఎన్ఫోర్స్మెంట్. నేను యూఎస్లో చదువుకున్నప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే మొత్తం మా రూమ్మేట్లో ఎవరికి ఫస్ట్ టైం లైసెన్స్ రాలేదు. అందరూ ఫెయిల్ అయ్యాం. తర్వాత సెకండ్ టైం వచ్చింది. దానికి ఎన్నో క్లాసులు తీసుకొని నేర్చుకొని ఆ తర్వాత వచ్చింది ప్రజల భాగస్వామ్యం. అరే ఇది మా రోడ్, ఈ రోడ్లో ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది. ఎవరైనా వాళ్ళని అడిగారా ఇక్కడ యూటర్న్ పెడితే మీకు ఏమైనా అభ్యంతరమా, క్లోజ్ చేస్తాయని? ఎవరు అడగలేదు కదా. ఎవరైనా ఫుట్పాత్ మీద బైక్లో వస్తే వాడు ఎదురుకుండా వెళ్ళి నిలబడతాను. నేను కదలను, నా టైం వేస్ట్ అయినా పర్వాలేదు, వాడు దిగిన వరకు నేను అక్కడి నుంచి కదలను. చాలా మంది అట్లా చేస్తారు. నన్ను చాలా మంది అడుగుతుంటారు, అంటే వాళ్ళు ఎవరయ్యా చెప్పంటే వాళ్ళు గవర్నమెంట్. మనం కూడా ఎస్టాబ్లిష్మెంట్, నా దృష్టిలో నేను ఎస్టాబ్లిష్మెంట్. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం, బెంగళూరులో ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం, హైదరాబాద్లో వాటర్ సప్లై గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే సివరేజ్ గురించి మాట్లాడుతున్నాం. వర్షం వస్తే వరదలు వస్తాయి, మనం చూసాం, మనం సిగ్గుచేటు ఒత్తద్దం వేసుకొని ఎత్తికా ఎక్కడైనా బస్సులు ఉన్నాయేమో అని ఒకటి కనబడలేదు నాకు. లేకుండా ఉండి అరే మీరు అందరూ కారులో ఎందుకు వెళ్తున్నారంటే ఇట్స్ హిపోక్రటికల్ థింగ్ టు సే. సార్, మనం రోజు మాట్లాడుకుంటాం, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సివిక్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే గార్బేజ్ కలెక్షన్ అలాంటివి. మనం ఎక్కువగా వినేది ఏంటి అంటే వీటన్నిటికీ రీజన్ పీపుల్, సివిక్ సెన్స్ లేకపోవడం అని. అంటే ఎంతవరకు పీపుల్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే కాజ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు సార్? సంతోష్ని 2 రకాల ప్రవర్తనలు ఉన్నాయి. కొన్ని రకాలు సమాజము, ప్రజలు. మనం సమాజంలో పరివర్తన రావాలి. ఉదాహరణకి ఇంకా కులం గురించి ఆలోచన. సీనుని చూడగానే సీను ఏ కులమే అంటాడు, మనసులో మెదిలింది అనుకోండి. పెళ్ళిళ్ళలో కులంలో పెళ్లి చేసుకోవటం, లేకపోతే ఇంట్లో మహిళల్ని తక్కువగా చూడడం, వంటింటికి పరిమితం చేయడం, ఇలాంటివన్నీ ఏమిటంటే ఇది సాంప్రదాయం నుంచి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, చేయాలి. మన దేశంలో ఆ విషయాల్లో మనం ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. రాజకీయ వ్యవస్థ పార్టీలకు అతీతంగా అలాంటి సంస్కరణల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కానీ అది చాలు, మార్పు మనలో రావాలి. 2వ రకమైనది ట్రాఫిక్ లాంటి సమస్యలు, సో కాల్డ్ సివిక్ సెన్స్. రోడ్డు మీద ఉమ్మేయటం, లేకపోతే క్యూ పాటించకపోవటము, ట్రాఫిక్లో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయటము, ట్రాఫిక్ లైట్ జంప్ చేయటము, ఇవన్నీ కూడా పరిసరాల్లో ఎలాంటి వాతావరణం కల్పిస్తామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రజలు తప్పు అని చెప్పినట్టయితే ప్రభుత్వం ఎందుకు ఇంకొంది? ప్రజలంతా నిరంతరం అద్భుతంగా ప్రవర్తించేటైతే ప్రభుత్వం ఎందుకు అసలు? నేను ఒక చిన్న ఉదంతం చెప్తాను మీకు. మొట్టమొదటిసారి దేశం బయటకు వెళ్ళినప్పుడు నెదర్లాండ్స్ అని ఒక చిన్న దేశానికి వెళ్ళాను. ఒక చిన్న పట్టణం, వాహినంగానని చెప్పని. సాయంత్రం 4 గంటలకి మేమంతా భారతీయులం, ఇండియన్స్. అక్కడ ఒక డెలిగేషన్గా వెళ్ళాం 15 రోజుల పాటు ఆ దేశంలో. రోడ్డు దాటి 100-200 మీటర్ల దూరంలో ఒక హోటల్లో మాకు రిసెప్షన్ ఉన్నది. ఒక డచ్ లేడీ మమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడికి. రోడ్డు మీద ఒక్క వాహనం లేదు. ఆ దేశంలో వీక్ డేస్లో 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు, భోంచేసి అర్లీగా భోంచేస్తారు, 5 గంటలకు భోంచేస్తారు, మళ్ళీ పొద్దున్న 7 గంటలకు పనికి వెళ్ళిపోతారు. అది చిన్న ఊరు, ఒక్క వాహనం లేదు రోడ్డు మీద. మేమంతా భారతీయులం కదా, టకటకగా రోడ్డు దాటేస్తున్నాం. ఆ డచ్ లేడీ పేమెంట్ మీద నుంచి జెంటిల్మెన్ ప్లీజ్ వెయిట్ అన్నది. మేమంతా స్కూల్ పిల్లలాగా కొంచెం సిగ్గుపడతాం. అందరూ 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. అందరూ కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు. కొంచెం నామోషిగా ఫీల్ అయ్యి వెనక్కి వచ్చాం. ఆవిడ బటన్ నొక్కింది ఆ వాక్ సైన్ కోసం. ఆ దేశాల్లో మీకు తెలుసు, మీరు రోడ్డు క్రాస్ చేయాలని చెప్పంటే కొన్ని చోట్లే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ లాగా అడ్డదిడ్డంగా వెళ్ళటం ఉండదు. అక్కడ ఒక లైట్ ఉంటుంది, మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు వాక్ సైన్ వచ్చేదాకా మీరు ఆగాలి. వాక్ సైన్ వచ్చినప్పుడు వాహనాలు ఆగిపోతే మనం నడవాలి. 1 మినిట్ వెయిట్ చేసాం, ఒక్క వాహనం లేదు శ్రీను. రోడ్డు మీద ఒక్క వాహనం నిర్మానుష్యంగా ఉన్నది. ఆ 1 మినిట్ వెయిట్ చేసాము, అక్కడ గ్రీన్ వాక్ సైన్ వచ్చింది, రోడ్ క్రాస్ చేసాము. నెక్స్ట్ 15 రోజులు ఒక్కడం కూడా మేము ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలి. ఏమయ్యాం? మొట్టమొదటి ఎందుకు వైలేట్ చేసాం? సివిక్ సెన్స్ అంతర్గతంగా లేకపోవటం అయినట్టయితే ఆ 15 రోజులు సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించాలి కదా. అక్కడ ఎవరి దగ్గర పెట్టి ఎందుకు ప్రవర్తించాం? ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థంగా చేయకుండా కొన్ని రంగాల్లో మన మీద బాధ్యత నేడితే అది మూర్ఖత్వం అవుతుంది. కొన్ని రంగాల్లో ప్రభుత్వం పని చేస్తోంది, కుల వ్యవస్థ, వివక్ష పోవడం, మహిళల హక్కులు, ఇలాంటి విషయాల్లో. కానీ అక్కడ సమాజంలో ఇంకా సంస్కృతి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి వచ్చిన సంస్కృతి కాబట్టి టైం పడుతుంది. అంటే సివిక్ సెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మన దేశంలో లోపం ఉన్నమాట వాస్తవం. ఒకప్పుడు ఈ అలవాట్లాగా గ్రామీణ ప్రజలు వాతావరణం పాశ్చాత్యులతో, బ్రిటిష్ వాళ్ళతో పోలిస్తే అక్కడ లండన్కో వాళ్ళకి మన దేశం ఆడిపోతే బారిస్టర్ పార్వతీశం నవలు చూసుంటారు. అవన్నీ చూస్తే మనం ఒక కల్చర్ నుంచి, ఒక గ్రామీణ వాతావరణం నుంచి, భేద వాతావరణం నుంచి వెళ్ళిన వాళ్ళు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇవాళ అది కాదు సమస్య. అక్కడ వాళ్ళందరూ ఒక్కరోజు రాలి అవన్నీ వాళ్ళు సరైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు చేయక మన వైఫల్యానికి ప్రజలు నిందిస్తున్నాం.
సార్ మీరు ఆన్ గ్రౌండ్ పనిచేస్తున్నారు దీని మీద, మీరేమంటారు సార్ దీని గురించి? సంతోష్, నేనేమనుకుంటా అంటే ఈ పరిస్థితులు బిహేవియర్ని డిక్టేట్ చేస్తాయి చాలాసార్లు. మొత్తం ప్రపంచంలో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మనకున్న వనరుల్ని ఉపయోగించుకోవడం, రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ ఇవంటాం కదా, దీస్ ఆర్ ఆల్ ఫ్యాన్సీ వర్డ్స్ ఇన్ అమెరికా అండ్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్. ఇండియా ఇస్ నెంబర్ 1 ఇన్ దట్ ఫర్ డెకేడ్స్. అది జస్ట్ సెకండ్ నేచర్ ఫర్ అస్. అవసరార్థం. వేస్ట్ చేయం, ఫుడ్ వేస్ట్ చేయం, ఊరికే ప్లాస్టిక్ వాడడం. ఏదైనా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఎవరైనా ఒక చీర కొనిచ్చారంటే 5 ఏళ్ళు వాడతారు దాన్ని. సో ఇవన్నీ సమ్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, అబండెన్స్ అంటారు కదా. సో ఇవన్నీ సర్టన్ థింగ్స్ కాజ్ సర్టన్ అదర్ బిహేవియర్. కొన్ని ఇట్లా ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ కూడా వస్తాయి. మొబిలిటీ, ట్రాఫిక్ రూల్స్ వీటి వరకు వచ్చేటట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే సిస్టమే చాలా వీక్గా ఉంటుంది. సో నేను యూఎస్లో చదువుకున్నప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే మొత్తం మా రూమ్మేట్లో ఎవరికి ఫస్ట్ టైం లైసెన్స్ రాలేదు. అందరూ ఫెయిల్ అయ్యాం, తర్వాత సెకండ్ టైం వచ్చింది. దానికి ఎన్నో క్లాసులు తీసుకొని నేర్చుకొని ఆ తర్వాత వచ్చింది. సో that's one level of ensuring that because that whole country runs on cars. So the system of issuing license also is very well organized. ఇక్కడ మనకు ఆ సిస్టమ్ లేదు. ప్లస్ గ్రోత్. ఇక్కడ ఉండే రోడ్, ఒక జేపీ గారు ఫస్ట్ లోక్సత్తా పెట్టిన రోజుల్లో ఈ బేగంపేట్, ఈ వాల్డెన్ బుక్ స్టోర్ ఇవన్నీ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలంటే నువ్వు బై వెహికల్ 2 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకొని రావాలి. నువ్వు సడన్లీ ఏమైంది, యూ లాస్ట్ ఏజెన్సీ. అరే ఇక్కడే నేను వెళ్ళాల్సింది, ఇప్పుడు దే ఆర్ ఫోర్సింగ్ మీ టు గో ఆల్ అరౌండ్. సో దే రెబెల్ ఆన్ దట్. అండ్ రిస్క్ టు లైఫ్ ఈజ్ నాట్ సీన్ యాజ్ అ బిగ్ డీల్ అట్ ఆల్. మీరు హైవేస్ మీద చూడండి, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళండి, ఇంకెక్కడైనా హైవేస్ మీద కూడా జనాలు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే దే వాంట్ టు సేవ్ దట్ 30 seconds or 1 minute. లైఫ్ రిస్క్ వాల్యూ ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే దే థింకింగ్ దట్ ఇది నా ఊరు, నా ఏరియా, సడన్గా ఇక్కడ ఈ హైవే పెడితే నేను ఎందుకు నా పద్ధతి మార్చుకోవాలని. సో దానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు, బ్యారికేడ్స్ కట్టొచ్చు. కొన్ని రోజులు ఎవడో ఒకడు వచ్చి దాన్ని కట్ చేస్తాడు. సో వీఆర్ డీలింగ్ విత్ ద sudden economic growth and infrastructure intrusion into our way of life. So it has happened like that, right? Now within the cities, if you go into some my home untai kada gated communities, suddenly waste aina, traffic aina, water aina perfect organization lo untadi. జేపీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా బిల్డింగ్లో ఏదైనా చిన్న డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఒక అసోసియేషన్ ఉంటుంది, వీ ఎలెక్ట్ సంబడి అండ్ వీ కలెక్టివ్లీ డిసైడ్, వీ పే మనీ. సో దాట్ ఈజ్ హైపర్ లోకల్ డెమోక్రసీ. కరెక్ట్? ఇట్స్ లైక్ అ వార్డ్ కమిటీ, ఇట్స్ అపార్ట్మెంట్ కమిటీ. Wherever you have things like that, there is a collective ownership. Wherever you don't have things like that, like a Somajiguda or Banjara Hills or whatever, now everything goes. So what we need to do to instill civic sense is create citizen ownership of their surroundings. And that is enshrined in our constitution, in our 74th amendment, in our municipal acts and all of that, local area plans, ward committees and all. Avanni lakpoda valla entante everything goes to everywhere, right? If you see metro stations, yesterday we were at the metro station, perfectly organized. You go up, you cross the road, come down, there is a lift, there is an escalator, all that. ఒక్క మనిషి కూడా రోడ్ క్రాస్ చేయడం నేను చూడలేదండి. వీ వర్ దేర్ ఫర్ 1 hour or something. మేబీ చేస్తుండొచ్చు, బట్ దే ఆర్ యూజింగ్ దట్ సిస్టమ్. ఇట్స్ అ ఇన్కన్వీనియన్స్ ఫర్ పీపుల్ విత్ డిసబిలిటీస్. దానికి వద్దాం, వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్ అట్ ఆల్. 8% of India has disabilities, but our city is not designed for them at all. So, like he said, on one side, the infra provided by the government, enforcement to be done by policing system, and before all of that, ప్రజల భాగస్వామ్యం. అరే ఇది మా రోడ్, ఈ రోడ్లో ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది. ఎవరైనా వాళ్ళని అడిగారా, ఇక్కడ యూటర్న్ పెడితే మీకు ఏమైనా అభ్యంతరమా, క్లోజ్ చేస్తాయని? ఎవరు అడగలేదు కదా. అక్కడ షాప్ కీపర్స్తో వాళ్ళతో మాట్లాడి, లోకల్గా ఉండే ఆ కాలనీలో వాళ్ళతో మాట్లాడి, ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సో ఇది క్లోజ్ చేస్తున్నాం, మీరు అందరూ ఇట్లా రావాలంటే అప్పుడు దెన్ పీపుల్ విల్ స్టార్ట్ ఫీలింగ్ ఓకే ఇది మన ఏరియా. లేకపోతే ఎవ్రీథింగ్ గోస్ రైట్. ఫుట్పాత్ చాలా బాగా కనబడితే 2 wheelers దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టక్ అండ్ ఐ నీడ్ టు గెట్ అన్ అడ్వాంటేజ్. సో సమ్ థింగ్స్ ఆర్ అవేర్నెస్ బిల్డింగ్, some things are by enforcement,
అండ్ సమ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈస్ డూయింగ్. నేను ఎప్పుడైనా ఎవరైనా ఫుట్పాత్ మీద బైక్లో వస్తే వాడు ఎదురుగుండా వెళ్ళి నిలబడతా. నా సైజ్ కొంచెం పెద్దది కాబట్టి వాళ్ళు భయపడి ఆగుతారు. నేను కదలను అంతే, నాకు టైం వేస్ట్ అయినా పర్వాలేదు, వాడు దిగిన వరకు నేను అక్కడి నుంచి కదలను. చాలామంది అట్లా చేస్తారు, చాలామంది విమెన్ చేస్తారు. కేరళలో ఒక 80-year-old woman did this and became national news. నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు గో బ్యాక్ అంతే. వెళ్ళాడంతే, చాలాసేపు ఆర్గ్యూ చేశాడు, తర్వాత వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మనం కూడా కొంచెం మీ డచ్ లేడీ లాగా వీ నీడ్ లాట్ ఆఫ్ పీపుల్ టు జస్ట్ టెల్ యూ అబౌట్ ఇట్. అండ్ దెన్ మనం ఏదైనా ఒక వెన్ వీ సే సంథింగ్ డూ దిస్, దట్ సిస్టమ్ డజంట్ ఎగ్జిస్ట్ 1 kilometer down the line. So whatever you're communicating is not universal and consistent. So we are in that uneasy phase of growth and new systems idanta. So ne anukodam civic sense is always there. People are very if you are responsible towards planet and to your family, you are responsible to your city. That ownership has to be created and we are heading there. So I am not bothered by this. I think it's a phasing of it. It will be too lazy to blame X or Y or Z. We are all in this together. It will get there. సార్ మీ ఇద్దరు మాట్లాడిన దాంట్లో కామన్ థింగ్ ఏంటి అంటే సిస్టమ్స్ ఒకటి, ఇంకొకటి సివిక్స్ పీపుల్ పార్టిసిపేషన్, ఇంకొకటి లోకల్ గవర్నెన్స్. సో ఎక్కడ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది ఆర్ ఎక్కడ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఎండ్ అవుతుంది అండ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది సార్ ఇన్ ఆల్ దిస్? రాజ్యం ఏంటి అసలు, ముందు స్టేట్ ఏంటి? మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం, సమాజంలో మనందరినీ కాపాడడం కోసం, అది ట్రాఫిక్ యాక్సిడెంట్లు కావచ్చు, ఆలస్యం కావచ్చు, లేకపోతే నేరాలు కావచ్చు, రక్షణ కావచ్చు. సో అన్ని రకాలుగా మనమే రాజ్యం వేరే కాదు. చాలామంది ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా, నేను మంత్రుల్ని కొంత సందర్భాల్లో ముఖ్యమంత్రులను చూశాను, గవర్నమెంట్ అంటారు. అది గవర్నమెంట్ వేరే ఉన్నట్టుగా, వాళ్ళే గవర్నమెంట్, మనమే గవర్నమెంట్. నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ వాళ్ళంతా అంటే వాళ్ళు ఎవరయ్యా అని చెప్పంటే వాళ్ళు గవర్నమెంట్ అంటే, మనం కూడా ఎస్టాబ్లిష్మెంట్. నా దృష్టిలో నేను ఎస్టాబ్లిష్మెంట్. నాకు చట్టబద్ధ అధికారం లేకపోవచ్చు, నేను సంతకాలు పెట్టి నా హుకుం జారీ చేసే అవకాశం లేకపోవచ్చు, కానీ ఆయన పార్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. మనం కూర్చున్నాం ఇక్కడ, హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం, బెంగళూరులో ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం, హైదరాబాద్లో వాటర్ సప్లై గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే సివరేజ్ గురించి మాట్లాడుతున్నాం, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, మనం చూసాం, మనం సిగ్గుచెట్టు. వేరే ఎస్టాబ్లిష్మెంట్. జనాభిప్రాయాన్ని కూడగడుతున్నాం, జనాన్ని సమీకరిస్తున్నాం, ప్రభుత్వానికి అర్థమయ్యేటి చెప్తున్నాం, పరిష్కారాలు సూచిస్తున్నాం, పరిష్కారంలో భాగం అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేది చట్టబద్ధంగా ఉన్నా కూడా వీఆర్ ది గవర్నమెంట్. ఒక ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు, చట్టమే లేకపోతే పోలీసు వాడే వచ్చి చట్టాన్ని కాపాడాలంటే ఆ దేశానికి రక్షణ లేదు. ప్రతి పౌరుడు కూడా చట్టాన్ని నేను కాపాడుతాను అని చెప్పి అనుకుంటే అప్పుడు చట్టం గౌరవం ఉంటుంది, ఆ దేశానికి రక్షణ ఉంటుంది. అంచేత ఖచ్చితంగా మన పాత్ర ఉన్నది. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, మీరు ఎంత అద్భుతాలు చేసినా కూడా, ఎంత గొప్ప పౌరసత్వాన్ని గురించి పాఠాలు చెప్పినా కూడా, పిల్లలకి స్కూళ్ళల్లో పాఠాలు బోధించినా కూడా, నీతి వాక్యాలు బోధించినా కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆచరణ వేరు, పాఠాలు బోధించిన వేరు. ఈ మధ్యన హైదరాబాద్లో నేను గత సంవత్సరం అనుకుంటాను ఒక చిన్న కథన విన్నాను. ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ని గురించి పాఠాలు చెప్పారు. ఒక కుర్రాడికి దానిలో ఫస్ట్ మార్క్ వచ్చింది, మీరు టెస్ట్ పెడితే. ఆ కుర్రాడు తిరిగి వెళ్తుండగా పంజాగుట్ట దగ్గర ఎక్కడో యాక్సిడెంట్కి గురాడు. అదృష్టం కొద్దీ కొంచెం యాక్సిడెంట్ దెబ్బ తగిలింది కానీ ప్రాణం పోలేదు. కానీ అక్కడ పాఠం నేర్చుకోవటం వేరు, తనకి తన జీవితంలో పనికొచ్చేట్టుగా ఆచరణ వేరు. మన దేశంలో పాఠాలు నేర్చుకోవడంలో మనం ఫస్ట్, నీతి వాక్యాలు వల్ల వేయటంలోనూ, శ్లోకాలు చెప్పడంలోనూ, పద్యాలు వల్ల వేయటం మన మించిన వాళ్ళు లేరు. ఆచరణకి వెళ్ళాలి. మనం ఎంత సివిక్ సెన్స్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా కూడా. రెండోది, సమాజంలో 100 మంది ఉన్నప్పుడు 90 మంది ఖచ్చితంగా పద్ధతిలో నడుస్తారు. 10 మంది ఎప్పుడు చిలిపోడు ఉంటారు, 10 మంది 5 ఏ రంగంలోనే సరే. ఇప్పుడు ఆడపిల్లల్ని గౌరవించము, మన సమాజంలో అది మన సంస్కృతిలో భాగం, అది మన చట్టంలో భాగం. అది 95 మంది అలాగే చేస్తారు, చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. కానీ 5 ఖచ్చితంగా గాడిదలు ఉంటారు, ఏ సమాజంలోనే ఉంటారు. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ అవసరం. ఇందాక శ్రీను చెప్పారు, ఎన్ఫోర్స్మెంట్ కావాలి, కన్వీనియన్స్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి, పార్టిసిపేషన్ కావాలి. ఈ 4 లేకుండా అది యూనివర్సల్ కాగలదు. ఈ 5 మనం వదిలేసాం అనుకోండి, ఈ 95 మంది బాగా ప్రవర్తిస్తున్నారు. 2 రోజులు పోయినాక వదిలేసిన వాళ్ళు మనకంటే ముందు వెళ్తున్నారు. ట్రాఫిక్లో రెడ్ లైట్ జంప్ చేస్తే వాడికి నష్టం కలగట్లేదు, వాడు ముందు వెళ్తున్నాడు.
నేను ఫాలో అయితే నేను నష్టపోతున్నాను. లేకపోతే లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేస్తే ఉన్నవాడు ఆపట్ల. రోడ్డుకి అడ్డంగా పార్కింగ్ పెడితే వాడికి హాయిగా ఉంది, నేను పార్కింగ్ ఎక్కడ ఎత్తుకోవడానికి నా తలప్రాణం తొక్కొస్తుంది. కొంతకాలం పోయాక ఏం చేస్తాను నేను? మానవమాత్రుని కదా, నాకు సమస్య ఉంటుంది కదా, సమయం, నాకు స్పేసు, కన్వీనియన్సు, మరి వేరే మీటింగ్ ఉంది ఇంకేదో ఉంటుంది, నా ఇబ్బంది ఉంటుంది కదా, నేను కూడా మాట్లాడతాను. అంచేత ఖచ్చితంగా మన పాత్ర ఉంది, దానిలో అనుమానం లేదు. కానీ మన పాత్రగా పరిమితం చేస్తే ఈ రెండు సమస్యలు ఉన్నాయి. మన పాత్రని పాఠాలు చెప్తే వచ్చేది కాదు, ఆచరణలోకి వెళ్ళాలి. రెండోది, 5 సరైన ప్రవర్తన లేకుండా అంటే వాళ్ళని కనుక సరైన మార్గాన్ని పెట్టి ఏర్పాట్లు అవుతాయి, మిగతా వాళ్ళు కాలక్రమేణా ఆ మార్గానికి వెళ్ళిపోతారు. అంచేత పౌరుల పాత్ర ఉంది, కానీ పౌరుల మీద బాధ్యత అంతా పెడితే ఇంకా రాజ్యం ఎందుకు? సార్ మీరు చెప్పండి సార్, సిటిజన్ పార్టిసిపేషన్ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి వాటిలో? ఐ థింక్ యాక్చువల్లీ జేపీ గారిని కోట్ చేయాలి ఇక్కడ. ఆయన కోట్ ఆయనకే గుర్తు చేస్తా. గవర్నమెంట్స్ జాబ్ ఈజ్ టు మేక్ ఇట్ ఈజీ టు డూ గుడ్ గుడ్ థింగ్స్ అండ్ డిఫికల్ట్ టు డూ బ్యాడ్ థింగ్స్. దట్స్ ఆల్ దే నీడ్ టు డూ. మన పని మనం చేసుకుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్లస్ మనమే గవర్నమెంట్ కూడా. సో మనకు కూడా వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజీ టు డూ గుడ్ థింగ్స్. సిటిజన్ పార్టిసిపేషన్ ఈజ్ అ వెరీ లోడెడ్ వర్డ్ సంతోష్ని. అంటే ఇంకా మనం చాలా రోజుల నుంచి దీన్ని వింటూనే ఉన్నాం, చాలా థియరటికల్ అయిపోయింది ఇది. దీంతో సిటిజన్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూజనరీ ఇన్ మెనీ సెన్సెస్. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎన్నేళ్ళుగా పనిచేసి సిటిజన్స్తో బెంగళూరులో కానీ అక్కడ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అంటాం కదా. మీరు హైదరాబాద్ మొత్తం సిటీలో ఒక సర్వే చేసి అడగండి, చాలామంది ట్రాఫిక్ ప్రాబ్లం కాదని చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే వాటర్. వాళ్ళకి నెంబర్ 1 ప్రాబ్లం వాటర్. ఇప్పుడు యంగ్ పీపుల్ని అడగండి, నెంబర్ 1 ప్రాబ్లం జాబ్. ట్రాఫిక్ ప్రాబ్లం కాదు. సో మనకి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నది అన్నది వాళ్ళ స్థితిగతులు బట్టి, వాళ్ళ కరెంట్ ప్రయారిటీస్ బట్టి మనకు ఉంటుంది. కానీ మన సమాజంలో మీడియా ఒకలా పనిచేస్తుంది, సోషల్ మీడియా ఇప్పుడు ఇంకొకటి ఉంది. మచ్ ఈజియర్ టు టేక్ ఏ డ్రోన్ పిక్చర్ ఆఫ్ ఎ ట్రాఫిక్ జామ్ ఫ్రమ్ 30th floor in Gachibowli and then suddenly that becomes national news. ఓకే, బట్ ప్రతిరోజు బస్సు కోసం పాపం చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, వర్షంలో నీటిలో. బస్సు వస్తుంది, వచ్చిన తర్వాత అందులో ఎక్కడానికి ఒక జాగా లేదు, దాని గురించి ఏం స్టోరీ లేదే, అదేం వైరల్ కాలేదే. అది కూడా పెద్ద ప్రాబ్లమే కదా, ప్రతిరోజు జరుగుతున్న ప్రాబ్లం అది. ఇది ఏదో 2 hours రిజాల్వ్ అయిపోయిన ప్రాబ్లం ఇది. కానీ లుక్ ఎట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఫోకస్ వి పుట్ ఆన్ దిస్ వర్సెస్ దిస్. సో పార్టిసిపేషన్ ఈజ్ దాన్ని ఏమంటారు, చాలా బ్రాడ్ టర్మ్. ఓకే, నా దృష్టిలో అట్ అ సివిక్ ఎమ్యూనిటీ నోబడి, మీరు ఒక దగ్గర ఉంటారు, ఇంకో దగ్గర పనిచేస్తారు. ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, ఆఫీస్ ఇంకో దగ్గర ఉంటుంది, లేదా కాలేజ్ స్కూల్ ఉంటుంది. సో ఈ మధ్యలో వెళ్ళే దారంతా మీకు సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే, ప్లస్ మీ ఉన్న ఏరియాలో మీరు. కానీ ప్రతి ఏరియాలోని వాళ్ళ ఏరియాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ఏం చేయాలన్నది ఇట్స్ అగైన్ సంథింగ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ జేపీ గారు. It is the theory of subsidiarity, right? Who are the people that are closest to solving the problem? ఎవరైతే సమస్యకి దగ్గరలో ఉన్నారో వాళ్ళు కలిసి కూర్చుని డిస్కస్ చేసుకునే, ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్ని పక్క అపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేయరు కదా, వీళ్ళే సాల్వ్ చేసుకోవాలి. సో అదే సిస్టమ్ని సిటీ స్కేల్లో జోనల్గా కార్పొరేషన్, ఇప్పుడు హైదరాబాద్లో నాకు బాగా నచ్చింది సార్ దిస్ సైబరాబాద్ కార్పొరేషన్ ఇట్లా డివైడ్ చేయడం. అండ్ వీ డిడ్ ఎ వర్క్షాప్ విత్ దెమ్ 3 days బ్యాక్. మొత్తం 68 engineers were there. Some of your team members also came in, participated. There is ఒక ఓనర్షిప్ ప్రైడ్ ఉంది వాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతారు, శ్రీనివాస్ గారు మా జంక్షన్ మీరు సాల్వ్ చేయాలండి అదండి ఇదండి. సో దెర్ ఇస్ అ థింగ్ అబౌట్ దట్. అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ ఫీల్ లైక్ దిస్ ఈజ్ మైన్ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. గవర్నమెంట్లో ఎట్లా ఉంటుందంటే, నువ్వు 3 yearsలో పోస్టింగ్లో ఉండి ఏం చేయకపోయినా ఎవరు నీకేమనరు. ఏదైనా పాడు చేయకుండా ఉంటే చాలు, అంతే. సస్పెండ్ అవ్వకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతావు. బట్ ఇక్కడ నేను ఉన్న టైంలో ఏదో చేయాలి అనే తపన, ప్యాషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో వెన్ ద ఏరియా ఈజ్ స్మాల్, ఏరియా ఆఫ్ ఫోకస్ ఈజ్ స్మాల్, ఆటోమేటిక్లీ దట్ విల్ కమ్. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నేను ఇప్పుడు ఈ ఏరియాని బాగు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ఏరియాలో ఉన్న మనుషులందరి అభిప్రాయాలు తీసుకుంటానంటారు. ఇంకొకటి మనం ఎప్పుడు చాలా అండర్ ఎస్టిమేట్ చేసేది ఏంటంటే లోకల్ పొలిటీషియన్స్. ఆఫీసర్స్ విల్ కమ్, ఆఫీసర్స్ విల్ గో, ministers will come, ministers will go, government will come, government will go. But local politicians are always local politicians.
వాడికి ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఎవరుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, ఏ జాబ్ చేస్తారు, వాళ్ళకి వెహికల్ ఉందా, వాటర్ కనెక్షన్ ఉందా, లేకపోతే ఇల్లీగల్గా నేను ఎలా వాటర్ కనెక్షన్ ఇస్తాను, వీళ్ళు మన ఓటర్లా పక్క వాడు ఓటర్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళందరికీ ఇదంతా బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళంతా డీప్గా ఎంబెడ్ అయి ఉంటారు సొసైటీలో. సో వాళ్ళని ఎట్లా లోకల్ గవర్నెన్స్లో భాగస్వామ్యం చేయడం. మనకేమవుతుందంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన మిగతా పార్టీ లోకల్ నాయకులందరూ పక్కన ఉంటారు, ఇంకా వాళ్ళకి ఏమి పని ఉండదు అనమాట. వాళ్ళ టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళని ఎట్లా మనం కలిపి తీసుకెళ్లాలన్నది ఒకటి ఆలోచించాలి. మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాట్సాప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జెపి గారు మోస్ట్ హిలేరియస్ న్యూస్ నేను విన్నది ఏంటంటే, ఈ పేరేంటో మర్చిపోయారు, మియాపూర కొండాపూర ఆ ఏరియాలో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు బోర్డులు పెట్టారు, మా అపార్ట్మెంట్లో 400 ఓట్లు ఉన్నాయి, మీకు కావాలంటే మాకు ఏం కావాలి, స్విమ్మింగ్ పూల్ కట్టించి ఇవ్వాలి, లేకపోతే ఏదో పర్మిషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాగో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఓటుకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మాకు ఇది ఇవ్వండి, మేము ఎన్ మాస్గా 400 పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాటిలో వచ్చి. వీళ్ళందరూ ఐటీ ఇంజనీర్లు, ప్రొఫెషనర్లు, డాక్టర్లు వాళ్ళంతా. అంటే ఐ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో, బట్ దే థింకింగ్ దట్ వాట్ ఆమ్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే వ్యక్తిగా పెట్టకంటే సామూహికంగా తెచ్చుకుంటున్నాం కదా, మంచిది అనుకుంటున్నారు. అండ్ అది కూడా వాళ్ళు ఏదో ఇల్లీగల్ గా కట్టిన ఫ్లోర్ ని రెగ్యులరైజ్ చేయమంటున్నారు. చూడండి, పర్పస్ ఇన్సెంటివ్స్ అంటాం కదా. ఎవ్రీబడి ఈజ్ లెవరేజింగ్. సో వీఆర్ ఇన్ దాట్ సిచ్యువేషన్. సో ఐ థింక్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, మీనింగ్ఫుల్ డీసెంట్రలైజేషన్. వార్డు డీసెంట్రలైజ్ చేశారు సరే, వార్డు బడ్జెట్ ఎంత, వార్డులో జరిగే పనులకి విత్ ఇన్ ద వార్డ్ కౌన్సిలర్ అండ్ ఇంజనీర్ కెన్ దే మేక్ ఎ డెసిషన్ విత్ సిటిజన్స్, ఆర్ డస్ ఇట్ హ్యావ్ టు గో టు లైక్ 4 layers up? We have to go to that level of understanding. Citizen participation is always there in India. There is no country like India where public will come together like anything else. Whether it's a cricket match or a Kargil-like situation or anything like that, people always come together. I mean, the Indian national movement is the biggest example of that, right? And you don't need everybody for this. I think, I'm sure Dr. JP said this or someone said this, at the peak of Indian national movement, less than 15% of Indian population participated in it. Not everyone is part of it. They might have supported it at home. Ante enti, you don't need everybody to do everything. We have 1.2 crore population in this city. What is 1% of that? Right? 1 lakh. 1 lakh people coming together to help the city is game changing. It's a phenomenal number. You don't even have that. You need 500 people. Okay, that's good enough to get things going. So when we say participation, again, broad brush lo atla ఆలోచించకుండా ఇట్లా ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. But make sure it is inclusive. తెలుగులో ఏమంటారు నాకు గుర్తురాట్లేదు, కానీ అందరినీ కలిపి తీసుకువెళ్ళాలి. ఇంక్లూజివ్ అంటే మీరు నేను ఉంటుంది ఇంక్లూజివ్ అవ్వదు. అక్కడ ఉండే స్ట్రీట్ వెండర్స్ ఉండాలి, అక్కడ ఉండే డిసబిలిటీస్తో ఉండే వాళ్ళు ఉండాలి, విమెన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. వార్డ్ కమిటీ రూల్స్లో చూసా అంటే మా బెంగళూరులో, ఇక్కడ నాకు తెలియదు, వార్డ్ కమిటీలో 2 విమెన్ ఉండాలి, 2 ఎస్సీ ఎస్టీ ఉండాలి, 2 ఆర్డబ్ల్యూ ఉండాలి. దిస్ ఈజ్ ఇట్. అండ్ సార్, ఐ కాంట్ రెసిస్ట్ టెలింగ్ యూ, ఇన్ ద కొత్త యాక్ట్లో ఈ వార్డ్ కమిటీస్ we suggested to put lottery system to choose the ward committee members. The government accepted it. So next time మా బెంగళూరు ఎలక్షన్స్ అయిన తర్వాత వార్డ్ కమిటీ మెంబర్స్ని లాటరీ ద్వారా చూస్ చేస్తారు. సౌత్ ఆఫ్రికాలో సార్టిషన్ మెథడ్ ఉంది కదా, మీరే ఎక్కడో చెప్పారో. చైనాలో డెలిబరేటివ్ డెమోక్రసీ అని చెప్పని ర్యాండమ్ శాంపులింగ్ బేస్ మీద తీసుకుంటారు. ఆ టౌన్లో బడ్జెట్ ప్రపోజల్స్ అని వాళ్ళు ముందు పెడతారు. దే రిప్రజెంట్, వీళ్ళందరూ అన్ని వర్గాలను రిప్రజెంట్ చేసి ఉంటారు ర్యాండమ్ శాంపులింగ్ కాబట్టి. వాళ్ళకి 1 రోజులు టైం ఇస్తారు, ఫుల్గా డిబేట్ చేసుకుని వాళ్ళు ఫైనల్గా డిసైడ్ చేస్తారు. సో ఇన్ సమ్ వేస్ చైనాలో పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది మనకంటే. ఇది చెప్పడానికి కొంచెం బాధ అనిపించినా కూడా నేర్చుకోవాలి కదా మంచివి. వాళ్ళు కూడా చేస్తారు చాలామంది. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ బెంగళూరులో అయితే అసలు ప్రతి వీధిలో వేస్ట్ వారియర్స్ ఉంటారు, గార్బేజ్ క్వీన్స్ ఉంటారు. దే ఆర్ టోటలీ ప్యాషనేట్ అబౌట్ దాట్. ఐఎమ్ షూర్ ఇన్ హైదరాబాద్ టూ, నాకు అంత ఎక్కువ తెలియదు కానీ. సో హౌ డూ యూ లివరేజ్ దట్ కలెక్టివ్ ఎనర్జీ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద లోకల్ పాలసీ మేకింగ్? మన అందరం లాస్ అనగానే పార్లమెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, విధానసభ ఇవన్నీ మంచిదే. వాట్ అబౌట్ బైలాస్? వాట్ ఆర్ ద బైలాస్ ఇన్ ద సిటీ? దాని గురించి ఎంతమందికి తెలుసు?
మీ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్స్లో బైలాస్ పాస్ బెంగళూరులో హోర్డింగ్స్ ఉండవు. నో అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఫర్ లాస్ట్ 6-7 years నా. మొత్తం కార్పొరేటర్లు అందరూ కలిసి హోర్డింగ్స్ బ్యాన్ చేస్తారు. మాకొద్ది హోర్డింగ్స్ అని. ఎందుకు చేశారో అది వేరే విషయం. బట్ ద విజువల్ పొల్యూషన్ ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్. నో మోర్ హోర్డింగ్స్. సో మీరు బెంగళూరు సిటీకి వచ్చేటట్టయితే ఎయిర్పోర్ట్ దగ్గర కనబడతాయి. యాజ్ సిటీ లిమిట్స్, మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్, నో మోర్ హోర్డింగ్స్. Slowly they're trying to bring it back, but I'm saying that's the power of local government. So local government empowerment and participation through lottery system or ward committee system and empowering that ward committee. So ఇవన్నీ ఒక్క రోజులో జరిగే పని కాదు సంతోష్. ఎందుకంటే పవర్ని ఎవడు వచ్చిన వరకు దానికోసం ఫైట్ చేస్తాడు. వచ్చిన తర్వాత దాన్ని షేర్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది, ఎవరైనా సరే, మనమైనా సరే. సో అది ఆ టెండెన్సీస్ కొంచెం బయటకు వస్తే వీ క్యాన్ గో హెడ్. సార్ 2 days బ్యాక్ చూసుకుంటే ఫుల్ వర్షం పడిన తర్వాత రోడ్లన్నీ ఇట్లా ఫ్లడ్ అయిపోయాయి. అండ్ తర్వాత ఏమైందంటే డిస్కషన్స్ అన్నీ కూడా జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడట్లేదు, లేకపోతే జనాలు ఎక్కువ వెహికల్స్ వాడుతున్నారు. సో ఎటు చూసినా కాన్వర్జేషన్ అంతా అటుపక్కే వెళ్తుంది, కానీ జనాలకి ఏమొస్తుంది అనే కాన్వర్జేషన్ తక్కువ ఉంటుంది. సార్ మీరేమంటారు? ఇస్ ఇట్ ఫాల్ట్ విత్ పీపుల్ టు నాట్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? చెట్టు ముందా మళ్ళీ మనమే ఇంకొక చోటుకి వెళ్తే ఎందుకు వాడుతున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టు? ఇదే మనుషులు పరిస్థితి మార్గానే ఈ దేశంలోనూ వాడుతున్నాం. నేను ఢిల్లీ మొట్టమొదటి వెళ్ళినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండంగా వాడేవాడిని, బస్సులు వేయడం రెగ్యులర్గా. ఆ రోజుల్లో కంఫర్టబుల్గా ఉండేది. అట్లాగే బాంబే వెళితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం చాలా సులువు. అలాగే బెంగళూరు శ్రీను కూడా చెప్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా ఏర్పాటు చేశారని చెప్పాను. కాబట్టి ఇది సౌకర్యంగా ఉంది. దీనికంటే మిగతా అది ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు మళ్ళీ అగైన్ రాజ్యం పాత్ర. ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ సిటీని తీసుకోండి. మీరు అవుట్లయింగ్ ఏరియాస్ అన్ని, ఇప్పుడు గ్రోత్ అంతా అవుట్లయింగ్ ఏరియాస్. మనం కోర్లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ సరే వాళ్ళ మెట్రో ఇంప్రూవ్ చేసి, లేకపోతే ఆర్టీసీ బస్సులు పెంచి, బస్సుల సౌకర్యాన్ని పెంచి, ఇంటిగ్రేట్ చేసి, ఎంఎంటీఎస్ కూడా దీనిలో సంధానం చేసి, సింగిల్ టికెట్ పెట్టి తంటాలు పడుతున్నాము. ప్రభుత్వం కొంచెం ముందుకు వస్తుంది. మరి ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెట్టి రకరకాలతో ఇంప్రూవ్ అయింది అనుకుందాం. అవుతుంది, నాకు నమ్మకం. కానీ పెరిగేదంతా అవుట్లయింగ్ ఏరియాస్లో. ఆదాయాలు ఉంది అక్కడ. 50 అంతస్తుల బిల్డింగ్లు వస్తున్నాయి. అక్కడ తలసరి ఒకళ్ళకంటే ఎక్కువ కారు ఉంది. 2 మనుషులు ఉంటే 3 కార్లు ఉంటున్నాయి, లేదా 2 అడల్ట్స్ ఉంటే. మరి అందరూ కార్లు, ఎవరి కార్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ పని వేరు, వాళ్ళ పని వేరు. మరి హైట్ పెరిగిపోయి, డెన్సిటీ పెరిగిపోయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో మనం ఎంతకంటే అద్భుతంగా చేయడం సాధ్యం కాదు. హైదరాబాద్ ఇప్పట్లోనే కాస్త బాగున్నట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. చివరికి ఏమవుతుంది, అవుట్లయింగ్ ఏరియాస్లో మీకు ప్రయాణం అసాధ్యం అవుతుంది. కొద్దిగా కామన్ సెన్స్తో ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడే మ్యాండేటరీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, క్వాలిటీ ట్రాన్స్పోర్ట్, మంచి ఎయిర్ కండిషన్ బస్సులు పెడతాం అక్కడ. అది విధిగా ఉండి తీరాలి. అది ఫిక్స్డ్ టైమింగ్స్లో గ్యారంటీగా అక్కడ ఏర్పాటు ఉండాలని చెప్పినట్టు. బలవంతంగా పంపించలేము, కానీ అది కన్వీనియంట్గా ఉందంటే గ్యారంటీకి వెళ్ళిపోతుంది దాంట్లో. మరి రెగ్యులేషన్లో ఆ ప్రయత్నం ఏమైనా ఉందా? చదరపడుక్కి ఇంత లంచం తీసుకుంటున్నారు. కొంచెం పచ్చిగా చెప్తున్నాను, దీనిలో రహస్యం లేదు, బహిరంగ రహస్యమే. హైదరాబాద్లో అందరికీ తెలిసే సంగతి. సరే, దానికి వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, నేను దానిలో గట్ల ప్రస్తుతం. మీ లంచాలు మింగటంలో చూపెట్టేటువంటి ఆతృత, సామర్థ్యం, అరే రేపు పొద్దున ట్రాఫిక్ నరకమైపోతుంది, దానికి కొంత ఏర్పాటు చేద్దామని చెప్పిన దానిలో కొద్దిగా ఎందుకు పెట్టరు మీరు? లండన్ నగరం ఉంది, M25 అంటారు. మన ORR లాంటిది లండన్లో M25 అన్ని. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? M25 ఇస్ ద లార్జెస్ట్ పార్కింగ్ ప్లేస్ అట లండన్లో. అంటే వాహనాలు నడవవు. ఇదే అయింది హైదరాబాద్లో. ఇప్పుడు ఏం జరుగుతుందో అవుట్లయింగ్ ఏరియాస్లో, లండన్లో అదే జరిగింది. అక్కడ మామూలుగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఆ దేశాల్లో ఏంటంటే కొంచెం పేదలేమో సిటీ సెంటర్లో ఉంటారు. ఈ సబర్బ్స్లో వాటిల్లో కాస్త ఖరీదైన వాళ్ళు, మంచి పెద్ద ఇళ్ళు, వాహనాలు, ఆదాయాలు ఉంటాయి. అమెరికాలో అంతే, చాలా మేరకు యూరోప్లో కూడా అంతే. దాంతో ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కార్లు వాడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లండన్ లాంటి గొప్ప నగరంలో బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్నా కూడా కార్ల వాడకం ఎక్కువైపోయింది. మరి లండన్లో M25 పనిచేయట్లేదు. రేపొద్దు మన ORR కానీ మిగతా రోడ్లు అలా అయిపోతాయి. కాబట్టి ఎందుకు వాడడం లేదన్న దానికి ప్రజలు నిందించడం కంటే సౌకర్యం, నాకు కన్వీనియంట్గా చేయండి, నాకు కంఫర్టబుల్గా చేయండి. నేను స్టాక్హోమ్ వెళ్ళాను చాలా ఏళ్ళ క్రితం. అప్పుడే మొట్టమొదటిసారిగా మహమ్మద్ యూనస్, తర్వాత నోబెల్ ప్రైజ్ ఇచ్చిన దానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశాడు కదా, ఆయన కలవడం అక్కడ జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజాస్వామ్యం మీద. వాళ్ళు ఏం చేశారు, మాకు ఒక ఎయిర్పోర్ట్లో దిగ్గాన్ని రిసీవ్ చేసుకుని ఒక టోకెన్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో మెట్రో ఉంటుంది.
సిటీ సెంటర్ దాకా హాయిగా అసలు ఏమి ఇబ్బంది లేదు. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోయాం. సిటీ సెంటర్కి నాకు 100 మీటర్లలో హోటల్. నాకు ఒక సుట్టు కేసు హాయిగా వీళ్ళు సుట్టు కేసుతో వెళ్ళిపోయాను. స్టాక్హోమ్, మన సోల్ సిటీ, సౌత్ కొరియా. అక్కడ ఇంకొక డెమోక్రసీ కాన్ఫరెన్స్ 1998లో వెళ్ళాను. అక్కడ రాష్ట్రపతి గారు, మొట్టమొదటి ప్రజాస్వామ్య రాష్ట్రపతి, ఆయన ప్రపంచంలో కొంతమంది పిలిచాడు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆ రోజున సంతోష్ని. పొద్దున్నే 7కో ఎందుకో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాచ్ చేయాలి, ఇంటర్నేషనల్ ఫ్లైట్. హోటల్ నుంచి 4:30 బయలుదేరాడు. చలికాలం. నేనేమో దానికి తగ్గ బట్టలు వేసుకోవాలి. నేను పెద్దగా వెదర్ ఎలా ఉంటుందో పట్టించుకోక, అది ఏషియా కదా మనలాగా ఉంటుంది కదా అని మామూలు జాకెట్తో వెళ్ళాను. అక్కడ చచ్చేటంత చలి. సో ఎర్లీ మార్నింగ్ మరీ చలిగా ఉంటుంది కదా. నేను రాత్రి వెళ్ళే ముందు రాత్రి హోటల్ డెస్క్ దగ్గరికి వెళ్ళి, బాబు రేపు పొద్దున్న నాకు బస్ కూపన్ ఇచ్చారు, నేను పొద్దున్న బస్ క్యాచ్ చేయాలి, ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పంటే, సార్ ఫలానా టైంకి వస్తుంది, 5 గంటలకు కావాలంటే 5 గంటలకు వస్తుంది. పొరపాటుని మిస్ అయ్యానుకో ఏమవుతుందన్న భయం కదా, మనకి ఇండియన్స్ కదా, ఏం పర్లేదు 15 నిమిషాల్లో గ్యారెంటీ ఇంకో బస్సు వస్తుంది. ఇంకో ప్రశ్న అడిగాను, మరి బయట నేను చల్లో నుంచోలేను ఎక్కువసేపు, మరి బస్ కోసం నుంచి నాకు సరిగా బట్టల్లో ఏం చేయాలంటే, ఏం ప్రాబ్లం లేదు సార్, 15 సెకండ్ల ముందు వెళ్ళండి, 15 సెకండ్ల ముందు వెళ్ళండి, బస్సు ఎక్కేస్తారన్నమాట. అంతే జరిగింది. మీరు అట్లా ఏర్పాటు చేస్తే మెడమే తలకాయలేని మూర్ఖుడు తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకుండా ఎవరైనా ఉంటారా? సో మన వైఫల్యానికి జనాన్ని నిందించడం ఏంటండి? కొందరికి సరే నాకు విలాసమైన కారు ఉంది, ₹1,00,00,000 కారు చూపెట్టుకోవాలి, మెర్సిడీస్ బెంజో లేకపోతే ఇంకోటి, నాకు పేర్లు కూడా సరిగ్గా తెలియవు, BMW అలాంటివి చెప్తుంటారు. అది సరే వాళ్ళ ఇష్టం, ప్రతి సమాజంలో వాళ్ళు ఉంటారు. అత్యధికులు కామన్ సెన్స్ ఉపయోగిస్తారు. ఇందాక శ్రీను చెప్పారు, ఎందుకని మనం అంతా కూడా రీసైక్లింగ్ సహజంగా చేస్తున్నాం. ఆహారం కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, వ్యవసాయంలో వచ్చినటువంటి రెసిడ్యూ, అగ్రికల్చర్ రెసిడ్యూ కావచ్చు, మరొకటి ఈ దేశంలో వృధా పోతే, ఈ మధ్యకాలంలో వృధా అమెరికా నుంచి నేర్చుకున్నామా మనం? ఇప్పుడు కొత్తగా వచ్చింది పారేయటం అన్నది. ఇళ్లలో పాపం మహిళలు చాలామంది ఏం చేస్తారు, మరి అన్నం వేస్ట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు తినేస్తారు. లేకపోతే అన్నం వడ్డించాక మా తరం వాళ్ళందరికీ ఏంటి, వడ్డించాక ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకూడదు. అలాంటి సమాజం మనది. కాబట్టి కామన్ సెన్స్ ఉపయోగించే సమాజం. దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనని మార్చాలని చెప్పంటే ఆ ఏర్పాటు చేయండి. అంతేగాని జనాన్ని నిందించే పరిపాలన ఏంటి? పోనీ ఒక వాదన కోసం ఈ జనం అంతా పనికిరాని వాళ్ళు అనుకుందాం, అది అంతకంటే తప్పుడు వాదన ఇంకోటి లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ బోగస్ ఆర్గ్యుమెంట్. ఇందాక చెప్పాను, సాంస్కృతికమైన విషయాల్లో శతాబ్దాల పర్యంతం వచ్చినటువంటి మన సంస్కృతి పర్యవసానంగా సమాజంలో వచ్చిన ఇబ్బందుల వల్ల అవి కాలం పడుతుంది. ఇవి వేరు, ఇవి కన్వీనియన్స్, ఇవేం సంస్కృతి కాదు. పోనీ వాదన కోసం అని చెప్పని మాట వరుసగా ఒప్పుకుందాం. ఏం చేద్దాం అయితే? భారతదేశంలో ప్రజలను అమెరికా పంపించి అమెరికా వాళ్ళని ఇక్కడ తీసుకొద్దామా? రక్తం మార్పిడిలాగా చైనా పంపిద్దామా? ఏం మాట్లాడుతున్నాం మనం? మన విశ్లేషణ సమస్య పరిష్కారానికి దారి చేయాలి, నిస్పృహకు దారి తీయకూడదు. ఎన్ని రంగాల్లో అద్భుతాలు జరగలేదు ఈ దేశంలో, ప్రయత్నాలు చేసిన ప్రతి రంగంలో జరిగినాయి కదా. కాబట్టి మన వైఫల్యాన్ని ఇందాక 2-3 సార్లు అనుకున్నాం, శ్రీను చెప్పారు, మీరు అనుకున్నారు. మన వైఫల్యాన్ని, మన పొరపాట్లను కప్పించుకోవడం కోసం ప్రజల మీద భారాన్ని నెడుతున్నాం. డిమానిటైజేషన్ చూడండి, అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది కలిగిందో పేద ప్రజలకు కూడా. ఒక్కడు ఎదురు తిరిగారా? ఎందుకని? అరే మంచి ఉద్దేశంతో చేశారు, ఇబ్బందులు ఉన్నా పర్లేదు, మన కోసమే కదా అని జనమంతా కూడా భరించారు. అలాంటి సమాజంలో ప్రజల వల్ల పాలన బాగుపట్టలేదు అంటే ఇంతకంటే అన్యాయం ఇంకా ఉందా? కాబట్టి ఇవన్నీ బోగస్ ఆర్గ్యుమెంట్లు. మనం చేయాల్సిన పని చేస్తే 100కి 90 మంది కలిసి వస్తారు. 5గురు మూర్ఖంగా ప్రవర్తిస్తే వాళ్ళ కాస్ట్ పెంచండి. మీరు ఏం చేసినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, అన్ని ఏర్పాట్లు చేసినా కూడా నేను నా కారు చేసుకొచ్చి రోడ్డుకి అడ్డం పెడతాను, వాళ్ళు ₹1000 పెట్టు. లండన్లో కంజెషన్ ఫీ పెడతారు, పీక్ అవర్స్ అయితే మీకు 15-20 పౌండ్లు పెట్టాలి. అంతకు సిద్ధపడితే కట్టు, పెనాల్టీ వేద్దాం. పార్కింగ్ ఇష్టం వచ్చినట్టు చేస్తానండి, ఓకే చేస్తే ₹10,000 పెనాల్టీ. కారు టో చేయి, అక్కడ చేయడం అనుకుంటున్నారా? అక్కడ కారు కనుక పార్కింగ్ సమయం దాటిపోతే మీ కారు టో చేసి తీసుకుపోతారు, పోయి పెనాల్టీ కలిగి తెలుసుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ లేకుండా వాళ్ళు జరుగుతుంది అనుకుంటే పొరపాటు. అంచేత మానవ సమాజంలో కొన్ని సందర్భాల్లో రూల్ అతిక్రమించాలి అవసరం కోసం ప్రతివాడు అనుకుంటాడు, అన్ని దేశాల్లో అనుకుంటారు. అమెరికాలో ఆ స్పీడింగ్ లాస్ని ప్రతివాడు వైలేట్ చేస్తాడు. 65 మైళ్ళు ఎంతో అక్కడ పీక్ స్పీడు, 65 దాటి వెళ్ళిపోతుంటే కాప్స్ ఉంటారు అక్కడ, రోడ్డు పక్కన మాటుగా ఉంటారు. వాళ్ళందరికీ అన్స్పోకన్గా ఏంటి ఒప్పందం, ప్రజలందరికీ అట్నుంచి తిరిగి వచ్చేవాడు కాప్ కనిపిస్తే వీడు సిగ్నల్ ఇస్తాడు, జాగ్రత్త స్లో డౌన్ చేయమని చెప్పని, బ్లింకింగ్. లేకపోతే కాప్కు రాడార్స్ ఉంటాయి ఆ స్పీడ్ కోసం చెప్పని. వీళ్ళు ఏం చేశారు, రాడార్ డిటెక్టర్ కలిసి పెట్టారు కారు లోపల. కాబట్టి కూకు అనగానే కాప్ ఉన్నాడు, ఇక్కడ పోలీసు వాడు ఉన్నాడు కాబట్టి స్లో చేస్తారు.
పోలీసులు ఏం చేశారు, యాంటీ రాడార్ డిటెక్టర్స్ పెట్టారు, వీడు మళ్ళీ యాంటీ పెట్టాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా స్పీడ్గా వెళ్ళాలనో తొందరగా వెళ్ళాలని చెప్పనో ఎన్ని పిచ్చి పనులు చేస్తుంటాం. ఇది మానవ సహజం. భారతీయులు, అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంకోళ్ళు తేడా ఏం లేదు. మనం మోసం చేసుకోవడం అంతే. చేయాల్సిన పని సరిగ్గా చేయండి, అతిక్రమిస్తే పెనాల్టీలు వేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగున్నా కూడా ప్రైవేట్ వాహనం వాడతామంటే ఖరీదు పెంచండి. ఈ 3 చేయండి, అద్భుతాలను మనం చూడగలం. సార్ మీ క్వశ్చన్ ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడినట్టు ఈ హై రేజ్ బిల్డింగ్స్ కావచ్చు, కార్పొరేట్ ఏరియాస్ అన్నిట్లో కావచ్చు, వాళ్ళని బలవంతంగా మనం పంపించలేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి అని. మీరు బెంగళూరులో కానీ ఇప్పుడు ముంబైలో కానీ బలవంతంగా కాకుండా ఇంకో రకంగా పంపిస్తున్నారు వాళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోమని. ఏం చేస్తున్నారు సార్? నడ్జ్ అండి, కార్పొరేట్ కమ్యూట్ నడ్జ్ అని ఒకటి కొత్తగా ప్రయత్నిస్తున్నాం ఒక 1 year నుంచి. ఇది ఏమైందంటే మన ఎక్కువ వెహికల్స్ యూజ్ చేసేది వైట్ కాలర్ జాబ్స్ అంటాం, ఫార్మల్ జాబ్స్ అంటాం. మన 2 నగరాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ లాట్ ఆఫ్ వైట్ కాలర్ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఎకానమీ, మనకి 90% ఇన్ఫార్మల్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఫార్మల్ జాబ్స్ క్రియేట్ చేసి దాని చుట్టూ ఒక ఎకానమీ బిల్డ్ చేశారంటే వాళ్ళకి నిజంగా అవార్డు ఇవ్వచ్చు. సో బట్ దాంతోపాటు ఏమొస్తుందంటే యూ వాంట్ టు ఆస్పైర్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ వెహికల్, నైస్ హౌస్, దాంట్లో 3 bedrooms ఉండాలి, ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ ఉండాలి. అవి కావాలంటే దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నారంటే అక్కడ బస్సు లేదు, మెట్రో లేదు, కాబట్టి కారు ఉండాలి. మీరు కార్లో ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఇంకో కారు ఉండాలి. పిల్లలు స్కూల్ ఇంకెక్కడో ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని డ్రాప్ చేయాలి. సో ఇలా ఒకదానికి ఒకటి ఇరుక్కుపోయి ఇవన్నీ రావడానికి మన కారు ఇవ్వడానికి వాడు రెడీగా ఉన్నాడు. ఒక 1 lakh ఇవ్వగానే మీకు వచ్చి కారు వచ్చి కూర్చుంటుంది. ఈఎంఐ ఫైనాన్సింగ్ హెస్ బికమ్ బికాజ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో ఇట్లా సిస్టమ్ మనకి లాస్ట్ 5-10 years 20 years 2000 నుంచి వెన్ ఎవర్ ఇట్ బ్రోక్ అవుట్ దిస్ హోల్ ఐటీ వరల్డ్ హెస్ బ్రోకెన్ అవుట్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ న్యూ ఎకానమీ అంటాం మనం. Hyderabad is a great city for hundreds of years. It had a certain kind of economy. Bangalore also had its own kind of economy. ఇప్పుడు కూడా బెంగళూరులో more garment workers than IT workers. Most people don't realize it. Bangalore makes a lot of clothes, right? And same number of IT people. But everyone thinks Bangalore is IT city. No one says Bangalore is garment city, right? In the country, it's formality of jobs and all that. So this kind of thing. So therefore, whoever is creating these jobs, what are they doing to address these issues of congestion and pollution? That's what we're looking at. మీరు మీ హైటెక్ సిటీలో ఏదైనా కంపెనీకి వెళ్ళండి, అక్కడ టాయిలెట్స్లో వాటర్ అంతా రీసైకిల్డ్ వాటర్ వస్తుంది మీకు మోస్ట్లీ. ఓకే, దే విల్ ఫ్లష్ వాటర్ విచ్ ఇస్ రీసైకిల్డ్, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్, రైట్? వాళ్ళందరూ ట్రీస్ పెంచుతారు, సిఎస్ఆర్ మనీ యూజ్ చేసి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళ సరౌండింగ్స్లో. ఫుడ్ వేస్ట్ మెయింటైన్ చేస్తారు. మీరు కెఫ్టీరియాకి వెళ్ళాలంటే ఈరోజు ఫుడ్ వేస్ట్ 25 kgs అట్లా బోర్డులు కనబడతాయి మీకు. సో ఈ వాట్ ఎవర్ మన ఇంట్లో చేసేదే వాళ్ళు ఆఫీస్లో కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు. మన కల్చర్లో ఉంది అది. సో టు అవాయిడ్ పీపుల్ ఫ్రమ్ థ్రోయింగ్ ఫుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మొబిలిటీ, దే ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ ఆన్ ద అదర్ సైడ్. మీరు రేపు అక్కడ ఏదైనా మైక్రోసాఫ్ట్లోనో పేర్లు తీసుకోవడం ఎందుకు లేదు, కానీ ఏ కంపెనీలో జాయిన్ అయినా కానీ మీకు ఒక ఆఫర్ లెటర్తో పాటు ఇంకొకటి కూడా వస్తుంది, ట్రావెల్ అలవెన్స్, కార్ లోన్, లో ఇంట్రెస్ట్ కార్ లోన్, డిపెండింగ్ అంటే మీరు ఏ లెవెల్లో జాయిన్ అవుతారో దాన్ని బట్టి. అందరికీ వచ్చేది ఫ్రీ పార్కింగ్, క్వశ్చన్స్ ఏ ఉండవు దానికి, ఫ్రీ పార్కింగ్, అందరికీ ఫ్రీ పార్కింగ్. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వెహికల్ ఓనర్షిప్, వెహికల్ యూసేజ్, ఆల్ ఆఫ్ దిస్ దే ఆర్ ఎంకరేజింగ్. అండ్ మీరు ఎవరన్నా సీఈఓస్తో కానీ కంపెనీలో సీనియర్స్తో మాట్లాడనుకోండి, ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో 500 కంపెనీలు ఉన్నాయి, 499 మంది చేస్తున్నారు. నేను ఒక్కడిని చేయకపోతే ఎంప్లాయీస్ వచ్చినప్పుడు దే వోంట్ జాయిన్ మై కంపెనీ, దే విల్ జాయిన్ అదర్ కంపెనీ. సో ఇట్స్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో మేమన్నామంటే మీరు చేస్తుంది చేయండి, మీరు మిమ్మల్ని మారమని మేము అడగట్లేదు, కానీ మీ కంపెనీలో 100 మంది ఉంటే అందులో కేవలం 25-30 మంది కార్లో వస్తారు. మొత్తం హైదరాబాద్లో ఉన్న కార్ ఓనర్షిప్ చాలా తక్కువ యాక్చువల్లీ. ఐ థింక్ 21 in 5 homes have a car in Hyderabad. About 18 lakhs or 17 lakhs అన్నట్టున్నాయి. సో చాలా తక్కువ మంది కార్స్ ఉన్నాయి యాక్చువల్లీ. కార్ ఓనర్షిప్ ఇస్ ఎక్కువ, గ్రోయింగ్, 2 wheelers ఎక్కువ గ్రోయింగ్, కానీ ద ఓనర్షిప్ ఇస్ స్టిల్ లెస్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఏంటి, మీ కంపెనీకి వస్తున్న చాలామంది దే ఆర్ కమింగ్ ఇన్ మెట్రో, బస్, షేర్ ఆటో, సో మెనీ అదర్ మోడ్స్ దే ఆర్ కమింగ్. సో మరి
కార్లో వచ్చే వాళ్ళకి లోన్ గురించి హెల్ప్ చేసి, డ్రైవర్ శాలరీ రీయింబర్స్ చేసి, పెట్రోల్ డీజిల్కి బిల్స్ పెట్టుకొని, ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ప్రతిరోజు చేస్తున్నప్పుడు మరి ఇట్లా మెట్రోలో బస్సులో వచ్చిన వాళ్ళకి యాజ్ అ కంపెనీ వాట్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఇస్ ద క్వశ్చన్ వీ ఆస్క్. And yesterday also in the conference, this was the main topic of discussion, right? So immediately they get it. So now they understand. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మీకు బస్ పాస్ ఇవ్వాలంటే హైదరాబాద్లో అది కాస్ట్ 1,500 రూపాయలు నెలకి. ఎక్కడ 1,500 రూపాయలు, ఎక్కడ పార్కింగ్, పెట్రోల్ ఇవన్నీ వేల కొద్దీ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాల్యూ కదా అదంతా. సో 1,500 రూపాయలు కానీ మీకు బస్ పాస్ ఇస్తే నౌ దాట్ బికమ్స్ అ ఇన్సెంటివ్ ఫర్ ప్రమోటింగ్ గుడ్ బిహేవియర్. మేక్ ఇట్ ఈజీ టు డూ ద రైట్ థింగ్, మేక్ ఇట్ డిఫికల్ట్ టు డూ ద రాంగ్ థింగ్. ఎప్పుడైనా సిస్టంలో ఇన్సెంటివ్ డిసెంటివ్ రెండు ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సప్లై క్రియేట్ చేయకుండా అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే కొంచెం వెటకారంగా ఉంటుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్. బస్సు రావాలి. మనం ఈ హైదరాబాద్ డ్రోన్ ఫోటోలు అన్నింటిలో నేను ఒత్తద్దం వేసుకొని ఎతికా ఎక్కడైనా బస్సులు ఉన్నాయేమో అని, ఒకటి కనబడలేదు నాకు. ఓకే, సో లేకుండా ఉండి అరే మీరు అందరూ కారులో ఎందుకు వెళ్తున్నారంటే ఇట్స్ హిపోక్రటికల్ థింగ్ టు సే, రైట్? సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓకే, బస్సు లేకపోవడం గుడ్డు ముందా కొడు ముందా అన్నట్టు బస్సు ఉండాలి. సో బస్సు ఉంది కానీ బస్సు కూడా స్ట్రక్ అయిపోయింది. బస్సులో 50 మంది ఉన్నారు, దాని చుట్టూ వేల కొద్ది కార్లు ఉన్నాయి. మరి హౌ డూ యూ మేక్ ద బస్ గో లిటిల్ ఫాస్టర్? సో థింక్ ఆఫ్ ఇట్ దట్ వే, రైట్? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే వెన్ ఇట్ ఈస్ రిలయబుల్, అఫోర్డబుల్ అండ్ కనెక్టెడ్, వెల్ కనెక్టెడ్ టు వేర్ ఎవర్ యూ నీడ్ టు గో. ఈ మూడింటిని మనం ముందు బేస్ సెట్ చేస్తే తర్వాత కన్జెషన్ ఛార్జెస్ కానీ పార్కింగ్ ఫీజ్ కానీ ఇవన్నీ పెట్టవచ్చు అనమాట. సో అందుకే కంపెనీస్కి మేము ఏం చెప్తున్నాం అంటే, అండ్ బయోకాన్ టేక్ అ బిగ్ స్టెప్ లాస్ట్ ఇయర్, జస్ట్ 3 months బ్యాక్. సో వాళ్ళు ఏం చేశారు జెపి గారు, బయోకాన్ ఎంప్లాయీస్ అందరికీ ఒక యాప్ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎనేబుల్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి గచ్చిబౌలి అని కొడితే అది చెప్తుంది అనమాట, 300 మీటర్లు నడండి, అక్కడ బస్సు వస్తుంది, ఎక్కండి, నెక్స్ట్ మెట్రో వస్తుంది, మెట్రో స్టేషన్లో వెళ్ళండి. ఇవన్నిటికీ ఒకటే టికెట్, ఒకటే QR కోడ్, ఒకటే పేమెంట్. మీరు కూడా పే చేయరు, కూడా బయోకాన్ పే చేస్తుంది. ఎందుకంటే మీరు బయోకాన్ ఎంప్లాయీ అని ఆ యాప్ గుర్తిస్తుంది అనమాట. అట్లా చేసేటట్టు మేము చేసాం. సో దానివల్ల ఏమవుతుందంటే బయోకాన్ కూడా రోజు ఎంతమంది మెట్రోలు వస్తున్నారు, వాళ్ళ వల్ల ఎంత కార్బన్ సేవింగ్ అయింది. దిస్ ఇస్ అన్ అదర్ బిగ్ థింగ్ నౌ. కంపెనీస్ ఆర్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ CO2 emissions and ESG compliance. They have to submit reports like this. So without that, it's a guesstimate, right? This many people are coming. These are level scope 3, scope 4 ఇవన్నీ ఉంటాయి, చాలా టెక్నికల్ డీటెయిల్స్ అవి. పాయింట్ ఏంటంటే కంపెనీ కెన్ బెనిఫిట్ వెన్ ఎంప్లాయీస్ కమ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మెనీ వేస్. ట్రాఫిక్లో పడి కింద మీద పక్కవాడి మీద అరిచి వాడు ఎవడో అడ్డుగా వస్తే ఇదంతా ఏమవుతుంది, యూ గెట్ స్ట్రెస్, రోడ్ రేజ్, అండ్ దెన్ యూ టేక్ దట్ ఇన్ టు యువర్ ఆఫీస్ మీటింగ్. అక్కడ ఉన్న జూనియర్ ఎవడో సఫర్ అవుతాడు, ఈస్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద బాస్ బికాస్ ద బాస్ ఇస్ బీన్ స్టక్ ఇన్ ట్రాఫిక్, రైట్? సో దిస్ ఈజ్ రోడ్ స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, కిల్లింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంపెనీ. సో వేర్ ఇఫ్ యూ డూ అ మోర్ కంఫర్టబుల్ రైడ్, అండ్ వీ ఆల్వేస్ మేక్ దిస్, రైట్? మీ 20 లక్షల కార్లో వెళ్తారా, ₹1 కోటి వెహికల్లో వెళ్తారా, వేరే డ్రైవ్ చేస్తాడు మీకు అంటే బస్ అనమాట, ఆర్ మెట్రో. కింగ్లో వెళ్ళొచ్చు కదా మెట్రోలో, ₹1 కోటి ఒక్కొక్క కంపార్ట్మెంట్. వాళ్ళు పని చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వీడియోస్ కానీ పాడ్కాస్ట్లు కానీ. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవైలబుల్. ఇదంతా బాగానే ఉంది కానీ అది నా దగ్గరికి వచ్చిందా లేదా అన్నది ఇంకొక విషయం. సో ఇవన్నీ చేస్తూ ఉంటే అట్లా. సో థింకింగ్ ఏంటంటే మనం ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మాట్లాడి మనుషుల బిహేవియర్ మార్చడం ఒక పద్ధతి. ఎవరైతే వాళ్ళందరికీ ఒక గుంపు లీడర్గా ఉన్నారో, విచ్ ఈస్ ద కంపెనీ ఇన్ దిస్ కేస్, వాళ్ళ ద్వారా వెళ్తే కంపెనీ పాలసీ ద్వారా సిస్టమేటిక్గా వెళ్తే ఎట్లా ఉంటుంది, అది ది థింకింగ్ బిహైండ్ ఇట్. కార్పొరేట్ కమ్యూట్ నడ్జ్ అంటాం. ఇదంతా దీనికి చాలా హిస్టరీ ఉంది, బట్ బ్రీఫ్గా చెప్తా. కోవిడ్ తర్వాత చాలామందికి ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి డ్రాప్ చేయడానికి క్యాబ్ సర్వీసులు మొదలుపెట్టారు. అదొక పెద్ద బిజినెస్ అయి కూర్చుందనమాట. ఆ తర్వాత అదే టైంలో బస్సులు తగ్గిపోయాయి, బస్సులు అన్నీ లాస్, మొత్తం ఇండియాలో ఉన్న సిస్టమ్స్ అన్నీ లాస్లో వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ కోవిడ్. ఇమాజిన్ 2 years యూ హ్యావ్ నో కస్టమర్స్, వాట్ విల్ హ్యాపెన్? పెరాలసిస్ వచ్చేసింది. అదే టైంలో గవర్నమెంట్ స్ట్రెంగ్తెన్ చేయాలి, వాళ్ళు చేశారు కొంత మేరకు, జాబులు పోకుండా చూసుకున్నారు, బట్ ఫ్లీట్ సెట్ చేయలేదన్నమాట. సో ఇట్లాంటివన్నీ మనం బయటకు వస్తున్నాం. ఇప్పుడు 5-6 years అయింది కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ దట్ నౌ. సో నౌ ఇన్ ద సేమ్ టైమ్ కార్ prices have fallen, low interest loans have fallen, so many things. People are being bigger houses, suburban. మీ ORR చుట్టూ ఒక 500 ప్రాజెక్ట్ నడుస్తుంటాయి రైట్ నౌ,
రైట్, అందులో ఎన్ని అమ్ముడిపోయాయో నాకు తెలియదు కానీ దట్స్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ టుడే, జేపీ గారు చెప్పినట్టు ఇంకో వన్ ఇయర్లో మీ హైదరాబాద్లో జనం ఎక్కడ ఉంటారన్నది ఇవాళకి 1 year తర్వాత సంబంధం ఉండదు మీకు. సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా కంపెనీస్ ఎట్లా ఈచ్ కంపెనీ లెవెల్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. నిన్న బీకేసీలో జేపీ గారు, బీకేసీ అంటే ముంబైలో ఉన్న బాండ్రా కుర్లా కాంప్లెక్స్ అంటుందని, మనకి ఎలా హైటెక్ సిటీ ఏరియా ఉందో అది ఒకటి, కేవలం ఆఫీస్ స్పేస్ అనమాట. అక్కడ నివసించే వాళ్ళు ఎవరు ఉండరు, ఒకే ఒక అపార్ట్మెంట్ ఉంది, మొత్తం అన్ని ఆఫీస్ బిల్డింగ్స్. ఇట్స్ డివైడెడ్, ద ల్యాండ్ ఈజ్ ఓన్ బై గవర్నమెంట్. ఎంఎంఆర్డీ అనే గవర్నమెంట్ సంస్థ ఓన్ చేస్తుంది, హెచ్ఎండిఏ లాంటిది. లీజ్కి ఇస్తారు, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 50 ఏళ్ళకి, సెబీకి ఒక 50 ఏళ్ళకి, ఇట్లా వాళ్ళు ఎఫ్ఎస్ఐ ఇచ్చి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం అంత వాళ్ళు. ల్యాండ్ ఈజ్ ఓన్ బై ఎంఎంఆర్డీ. అక్కడ ప్రతి ఒక్కరు కార్లో వస్తాడు. ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్చర్ ఉంది మీరు ఇందాక చెప్పినట్టు, ఎక్సెప్ట్ ఇన్ బీకేసీ. ముంబైలో షేర్ ఆటో కల్చర్ ఉంది. మీరు లోకల్ స్టేషన్ నుంచి ఇలా బయటికి రాగానే అక్కడ ఆటో వస్తుంది, 10 రూపాయలు ఇస్తారు, వెళ్ళిపోతారు. అంతే, అలా ఆటోలు వస్తూనే ఉంటాయి, అసలు వాళ్ళతో మాటలే ఉండవు. మీటర్ నడుస్తుంది అక్కడ ముంబైలో, ఎక్సెప్ట్ ఇన్ బీకేసీ. ఎందుకు మరి మొత్తం సిటీలో లేనిది బీకేసీలో ఎందుకు లేదు అంటే, బికాస్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ హై ఇన్కమ్ జాబ్స్, కంపెనీస్ గివింగ్ దిస్. వాడు ఒక పార్కింగ్ లాట్కి, మా బెంగళూరులో ఏదైనా కంపెనీ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేయాలంటే, బిల్డరో సాఫ్ట్వేర్ పార్క్ ఉంటుంది కదా, వాళ్ళకి 5,000 to 10,000 కట్టాలి. ఇక్కడ బీకేసీలో 15,000 to 20,000 పర్ కార్ పార్కింగ్ లాట్ పర్ మంత్. అంటే ఏంటి, ఎంప్లాయీస్కి నువ్వు 20,000 రూపీస్ బెనిఫిట్ ఎక్స్ట్రా మీరు ఇస్తున్నావు. ఎవరికి పెద్ద ఉపయోగం బెనిఫిట్ కాదు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంతే. ఖర్చు అవుతున్నాయి, అండ్ వాళ్ళందరూ కార్లో వస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కంప్లైంట్ ఏంటి తెలుసా, ఈవినింగ్ టైంలో నా ఆఫీస్ పార్కింగ్ లాట్ నుంచి బయటికి రావడానికి 45 నిమిషాలు పడుతుంది. కరెక్ట్. మన చేతితో మనమే కళ్ళు పొడుచుకోవడం అంటే అదే. యూ డిడ్ దట్. సో నౌ బీకేసీఎస్ డిడ్ ద ఫ్రైడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నిన్నే ఫస్ట్ ఫ్రైడే జరిగింది. మొత్తం కంపెనీలు అన్నీ అప్పీల్ చేసాయి వాళ్ళ ఎంప్లాయీస్, ఫ్రైడే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. గవర్నమెంట్ అప్పీల్ చేసింది, గవర్నమెంట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మెట్రోలో వెళ్ళడం, నడుచుకుని వెళ్ళడం చేశారు. మళ్ళీ వచ్చే ఫ్రైడే చేయబోతున్నాం. దీనివల్ల ఎట్లా ముందుకెళ్తుందని తెలియాలి. ఇప్పుడు మీడియా ఉంటుంది, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయమని అన్నారు, బాగానే ఉంది, కానీ ఎక్కడుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాస్ట్ మైల్ ఎక్కడుంది, ఈ ఫోటో చూడండి అని వాళ్ళు ఈరోజు ముంబై పేపర్లు అన్నీ అదే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. So now that will happen, right? So corporate community is also like that. Can we get companies to do that? And హైదరాబాద్లో కూడా చాలా ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. హైదరాబాద్లో కంపెనీస్, నిన్న నేను మొబిలిటీ కాన్క్లేవ్లో చూసింది ఏంటంటే, దే ఆర్ వెరీ ప్రొయాక్టివ్, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీ. వాళ్ళంతా కలిసి పనిచేయడం, కార్ పూలింగ్ ఇట్లాంటివి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బస్ గురించి ఆలోచించట్లేదు, కార్ పూలింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మెట్రో గురించి ఆలోచిస్తున్నారు. కానీ మనకు మెట్రో ఎప్పుడు వస్తుంది, దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్, రైట్? సో ఇట్లా దెర్ ఈజ్ ఆల్రెడీ అ ఫర్టైల్ గ్రౌండ్. ఎందుకంటే ఒకసారి ట్రాఫిక్ జామ్స్ కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనం కూడా ఏదో చేయాలరా అనే ఫీలింగ్ జనంకి వస్తుంది. నౌ సప్లై సైడ్ యూ హ్యావ్ టు మ్యారీ దీస్ థింగ్స్ టుగెదర్. సో దట్ ఈస్ ద అటెంప్ట్ దర్. సార్, మన హైదరాబాద్లో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కంపెనీస్ అన్నీ కూడా ఆలోచించేది కార్ పూలింగ్ కావచ్చు, లేదా మెట్రో కావచ్చు. డూ యూ థింక్ ఎంటైర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బస్సెస్ కూడా దానికి స్కోప్ ఉందంటారా ఫర్ కార్పొరేట్స్ ఇన్సెంటివ్స్ ద్వారా? 100%. ఇప్పుడు ఒకసారి లెట్ మీ కంటిన్యూ శ్రీనుస్ పాయింట్. ఒక కారు పార్కింగ్ కావాలంటే మీరు ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో కావచ్చు, లేకపోతే మీ కంపెనీ ప్రెమిసెస్లో కావచ్చు, లేకపోతే బయట వెళ్ళినప్పుడు మనం పార్కింగ్ చేసినప్పుడు కావచ్చు, ఒక 18 చదరపు గజాలు కావాలి, 18 square yards. హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది? కనీసం 2 లక్షలు స్క్వేర్ యార్డ్ లేకుండా ఎక్కడా లేదు. మన ఏదో ఆక్షన్లోనే అధికారికంగానే 6 లక్షలు స్క్వేర్ యార్డ్కి వెళ్ళింది విన్నాను నేను. అంటే 3 లక్షలు. 18 square yards అంటే ఎంత భూమి మనకు లాకప్ అయిపోతుంది? అది 24 hours వాడాం. ఆ కొంతసేపు వాడడానికైనా కూడా ఒక 40-50 లక్షల రూపాయల వాల్యూ అన్న ప్రాపర్టీ లాకప్ అవుతుంది. కాబట్టి కామన్ సెన్స్, ఆర్థికంగా ఆలోచించినా కూడా స్పేస్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని చెప్పంటే మీకు ఇంత పార్కింగ్ కోసం స్పేస్ లేదు. హైదరాబాద్ నగరంలో ఉన్న 18 లక్షల కార్లు, 65 లక్షల స్కూటర్లు, మోటార్ సైకిళ్ళకి పార్కింగ్ కావాలంటే మీకు లేదు. మీకు రోడ్లు లేవు, రోడ్లు చాలవు, పార్కింగ్ స్పేస్ లేదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తప్ప ఇంకొకటి మార్గం లేదు. ముందు అసలు మనం అర్థం చేసుకోవాలి. ఇది
అది మంచా చెడ ప్రెస్టేజ్ కాదు, ఇంకొక అసలు దేస్ నో పాసిబిలిటీ. మనం నరకంగా మార్చుకుంటున్నాం. 84 లక్షలు ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉంటే ఇంకో 3-4 ఏళ్లలో అది 1 కోటి కాకపోతుంటే, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం 3,000 ఉన్న బస్సులు ఉన్నాయి. ఇంకొక 3,000 హై క్వాలిటీ బస్సులు పెడితే 6,000 అవుతాయి. ఆల్రెడీ మెట్రో ఉన్న మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పంటే ఇదే ట్రాక్ మీద మీరు 2-3 రెట్లు ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టినట్టయితే. అట్లాగే ఎంఎంటీఎస్ ఆల్రెడీ ఉంది, దాన్ని సంధానం చేస్తే ఎంఎంటీ 40,000 మంది వెళ్తున్నారు. ఒకప్పుడు 2.5 లక్షల మంది వెళ్ళేవాడు, ఈజీగా 5-6 లక్షల మంది నేను క్యారీ చేయగలుగుతాను. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం చెప్పని మీరు ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు ప్రయత్నం చేస్తుందని విన్నాను, సంతోషం. అలాగే సైకిళ్ళు పెట్టారు కొన్ని చోట్ల, ఫుట్పాత్లు సరిగ్గా చేసి కొంచెం ఈజీ చేశారనుకోండి, మీకు వెహికల్స్ అవసరం లేకుండా పోతుంది. ఇవి 100% పాసిబుల్. ఇది ఒక్కటే పాసిబుల్. అసలు వైబుల్గా అందరికీ పనికొచ్చేట్టుగా చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టే పాసిబుల్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ కాదు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన 10 లెవెల్స్లో మీరు ఫ్లైఓవర్లు కట్టినా అంత డబ్బు మీకున్నా అంత డబ్బు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెట్రో కట్టడానికి 22,000 కోట్లు అయింది మనకి, ఇంట్రెస్ట్ కన్స్ట్రక్షన్ కలిపి. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక లైనే, 3 లైన్లు కొని 67 కిలోమీటర్లు. హైదరాబాద్ నిజంగా చేయాలంటే కనీసం 300-400 కిలోమీటర్లకు రావాలి. ఇంకా 7 రెట్లు చేయాలని చెప్పంటే 7 ఇంటూ ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి మీకు బహుశా 7 ఇంటూ 30,000 2 లక్షల కోట్లు అవుతుంది. ఓపుకుంటే పెట్టండి, కాలం పడుతుంది. కానీ ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు, మంచి ఆర్టీసీ బస్సులు లేకపోతే మంచి ప్రైవేట్ బస్సులు, ఎయిర్ కండిషన్ పెట్టండి. కొంచెం ఖరీదైన బస్సులు వెళ్తుంటే ఎయిర్ కండిషన్ పెట్టిన ఛార్జ్ చేద్దాం మనం. పేదలకి కాస్త మంచి ప్రమాణాలతో నడిచే మామూలు బస్సులు పెట్టి, ఎలక్ట్రిక్ బస్సులు పెట్టండి అందరికీ కూడా. మిగతా చెప్పినవి చేయండి. 100% పాసిబుల్. ఇంకోటి పాసిబుల్ లేదు, అసలు ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కోసం పార్కింగ్ స్పేస్లు బాగు చేయడం సాధ్యమా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం సాధ్యమా? సాధ్యము కాదు, మార్గము లేదు. నగరం నరకంగా మారిపోవాలి, రోడ్లన్నీ ప్యారలైజ్ అయిపోవాలా, రోజు ఒకరినొకరు తిట్టుకోవాలా, రోడ్ రేజ్తో మనం అంతా కూడా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి థెరపిస్ట్ దగ్గరికి పోవాలా, లేకపోతే వారానికి 5-10 మంది చనిపోవాలి, కాళ్ళు చేతులు పోవాలి, ఈ పొల్యూషన్కి ప్రాణాలు పోవాలి, ఊపిరితిత్తులు నాశనం కావాలి. ఇవన్నీ కావాలంటే ఉన్నది కొనసాగిద్దాం. కాదు, హాయిగా సౌకర్యవంతమైన ప్రయాణం కావాలి, ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, ఆరోగ్యం మానసికంగాను శారీరకంగా బాగుండాలి, టైంకి సుఖంగా వెళ్ళాలి, ఇంకొక ప్రత్యామ్నాయమే లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద ఓన్లీ వయబుల్ ఆప్షన్. ఎనీ అదర్ ఆప్షన్ ఈజ్ ఎ dangerously unviable and unhealthy and economically destructive option. Thank you for the discussion, sir. We hope we'll see change soon. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ చెప్పారు.